సంఘం డైరీలో ఉప ఉత్పత్తులు పెంచడం ద్వారా గత ఏడాది కంటే 260 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చినట్లు సంస్థ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంఘం డైరీ ప్రాంగణంలో పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈసారి వార్షిక ఆదాయం 2260 కోట్ల రూపాయలు కాగా 16 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయని తెలిపారు. తెలంగాణలోని మిర్యాలగూడ ప్లాంట్ నుంచి హైదరాబాద్ నగరానికి రోజుకు 1,00,000 లీటర్ల పాలు సరఫరా చేస్తున్నామని, దసరా నాటికి కరీంనగర్లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సంవత్సరం సంఘం డైరీ యొక్క ఆదాయాలని మేము మదింపజేయడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపు 2260 కోట్ల టర్నోవర్ని సంఘం డైరీ సాధించింది. అలాగే 16 కోట్ల రూపాయల లాభాలని సంఘం డైరీ బోర్డు ఆమోదించడం జరిగింది. అదేవిధంగా పలు నిర్ణయాలని సంఘం డైరీ పాలకవర్గం తీసుకోవడం జరిగింది. పాల ఉత్పత్తి సేకరణ కోసం వెస్ట్ గోదావరిలో 2 చోట్ల, అలాగే చిత్తూరు జిల్లాలో 3 చోట్ల, మొదటిసారిగా తమిళనాడు ప్రాంతంలో కూడా బోర్డర్లో, చిత్తూరు తమిళనాడు బోర్డర్లో కూడా పాల సేకరణ 20,000 లీటర్ల పాల సామర్థ్యం కలిగిన చిల్లింగ్ సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పి పాలకవర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే సంఘం డైరీ యొక్క లక్ష్యం, ఎందుకంటే సంఘం డైరీకి బలమే పశు వైద్య సర్వీసెస్. మేము మిగతా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఏంటంటే కొన్ని డైరీల్లో మహారాష్ట్ర లాంటి కొన్ని గోవింద డైరీ కానీ ఇటువంటివి చూసినప్పుడు ఏంటంటే అక్కడ వెటర్నరీ ప్రివెన్షన్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ మేము లూజ్ ఫార్మింగ్ అని ఒకటి కాన్సెప్ట్ని సంఘం డైరీ తీసుకురావడం జరిగింది. దానిలో ఏంటంటే ఏదైతే ఈ పశువులు ఉన్నాయో, పశువులు ఒకే చోట కట్టేసే కంటే ఒక ప్రాంగణంలో వాటిని వదిలేస్తే ఫ్రీగా తిరుగుతూ ఉంటే కావాల్సిన నీళ్ళు ఇచ్చి మేత ఇచ్చి సౌకర్యాలు కల్పిస్తే ఆవులు కానీ గేదెలు కానీ ఆరోగ్యకరంగా ఉంటాయని చెప్పి మేము వివిధ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు మేము గమనించడం జరిగింది. ఆ లూజ్ ఫార్మింగ్ కింద సబ్సిడీ ఇవ్వడానికి పాలకవర్గం నిర్ధారించడం జరిగింది. ఏదైతే 10 పశువుల లోపు ఉన్నవాళ్ళు, అలాగే 10 నుంచి 20 ఉన్నాళ్ళు, 20 నుంచి 30 ఉన్నాళ్ళు రాయితీతో, ఏదైతే వాళ్ళు వేయాల్సిన ఫెన్సింగ్ కోసం 30% రాయితీ ఇవ్వాలని, దోమతెరలకి 50% ఇవ్వాలని, మ్యాట్స్కి 50% ఇవ్వాలని, నీళ్లు పెట్టే తొట్టెల నిర్మాణం కోసం 50% ఇవ్వాలని చెప్పి ఇట్లా దాదాపు ఇనీషియల్గా 40,000 నుంచి 1,40,000 వరకు కూడా సబ్సిడీ రూపేణా ఇవ్వాలని చెప్పి పాలకవర్గం నిర్ణయించడం